నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి భారతదేశం వ్యవసాయం మీద ఆధారపడ్డ దేశం వ్యవసాయం చేసి భారతదేశ ప్రజలందరి ఆకలి బాధను తీర్చేది రైతన్న అలాంటి రైతన్నకు కష్టం కలిగినప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది అదే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది రైతన్నను రుణ విముక్తుని చేసి రైతన్నకు స్వాతంత్రం తెచ్చిపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అతిశయోక్తి కాదేమో దాదాపు 44 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి తాను ఇచ్చిన మాటకు కట్టుబడి తమది రైతు పక్షపాతి ప్రభుత్వం అని మరోసారి రుజువు చేసుకుంటుంది రేవంత్ సర్కార్ ఎస్సీ వర్గీకరణకు రేవంత్ సర్కార్ ముందడుగు వేయడం సంబంధిత సామాజిక వర్గ ప్రజలు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే రేవంత్ కేబినెట్ నిర్ణయాలు ప్రజామోదయోగ్యంగా ఉంటున్నాయి రేషన్ కార్డులు హెల్త్ కార్డుల మంజూరు విషయంలో కూడా రేవంత్ కీలక నిర్ణయం తీసుకుని ప్రజల మనసును కాంగ్రెస్ ప్రభుత్వం గెలుచుకుంది అంటున్నారు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి కేఎస్ఆర్ మన స్టూడియోలో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో రావాల్సిన ఎస్సీ వర్గీకరణ కల మీ రాష్ట్ర ప్రభుత్వం ఉండగా ఇక్కడికి వచ్చినందుకు కూడా ప్రస్తుతం హర్షాతివేత రేఖలు అయితే వ్యక్తమవుతున్నాయి ఎస్సీ వర్గీకరణ గురించి రేవంత్ సర్కార్ కూడా ముందుకు వెళ్తుందని చెప్తారు మీ మాటల్లో చెప్పండి సార్ ప్లీజ్ మొట్టమొదట ఈ ఎస్సీ వర్గీకరణ అనేది అత్యంత వెనుకబడ్డ పేద నిరుపేద ఎస్సీ కుటుంబాలు ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ కలగన్నటువంటి వర్గీకరణ ఈ విషయం ఈరోజు సుప్రీంకోర్టు యొక్క అత్యున్నత న్యాయస్థానం తీర్పునివ్వడం ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లో ఏబిసిడీల వర్గీకరణ అత్యంత వెనుకబడినటువంటి నిరుపేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ కుటుంబాల్లో వెలుగులు నింపుతుంది వాళ్ళ జీవితాల్ని మార్చేటువంటి తీర్పు ఇది సుప్రీంకోర్టుకు దేశ ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం అట్లనే మన ప్రియతమ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఆశాకిరణం మన రేవంత్ రెడ్డి అన్న ఈ ఏబిసిడి వర్గీకరణను కోసం ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్స్ని తక్షణం తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావడానికి ఆయన ముందడుగు వేయడం అట్లనే ఈ ఏబిసిడి వర్గీకరణను అవసరమైతే ప్రస్తుతం ఇచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్లకు కూడా వర్తింపజేయడము తెలంగాణ రాష్ట్రంలో సుప్రీంకోర్టు తీర్పుని ఎస్సీల యొక్క వర్గీకరణను అమలు చేయడానికి తక్షణం చర్యలు తీసుకుంటామనడం ఇది నిజంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఎస్సీల అత్యంత వెనుకబడినటువంటి ఎస్సీ సోదరుల మీద ఉన్నటువంటి ఒక గొప్ప ప్రేమ ఒక నిబద్ధత దీనికి తెలంగాణ ప్రజలందరి తరపున కాంగ్రెస్ పార్టీ తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు అణగారిన వర్గాలు తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే దానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో అటువంటి నిరుపేద అణగారినటువంటి వర్గాలకు చేయూతనందిస్తాం అనడం నిజంగా ఒక గొప్ప ముందడుగు దీన్ని మేము అందరం స్వాగతిస్తూ ఉన్నాం అట్లనే వివిధ సంఘాలు ఎస్సీ సంఘాలు పోరాట సంఘాలు గత అనేక సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా పోరాడుతున్నందుకు ఈ ఏబిసిడి ఎస్సీలలో ఏబిసిడి వర్గీకరణ కోసం పోరాడుతున్నటువంటి మందకృష్ణ మాదిక్ గారు కానీ మిగతా ఇతర కుల సంఘాలు పోరాట సంఘాలకు కానీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా ఈరోజు ఆ జడ్జిమెంట్ ఇచ్చింది సార్ అవును సో మనస్ఫూర్తిగా ఏవైతే సంఘాలు పోరాడాయో వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా మీ పోరాటం ఫలించింది మీరు ఇప్పుడు మరొక విప్లవానికి నాంది పలకడం వాటిని సరిగ్గా అమలు చేసుకొని ఎక్కడైతే నిజమైనటువంటి పేదరికం ఉన్నదో ఎస్సీ సోదరులలో ఎస్టీ సోదరులలో ఆ నిజమైనటువంటి పేదరికం వాళ్ళకి మరిన్ని అవకాశాలు సృష్టించేటువంటి ఒక గొప్ప ముందడుగు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది మరొకసారి ఆ సుప్రీంకోర్టు ఆ తీర్పుని ఇవ్వడం ఒక ఎత్తు అయితే తెలంగాణ రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాటిని అమలు చేయడానికి పూనుకోవడం మరొక గొప్ప విప్లవానికి నాంది మరొకసారి ప్రజలందరికీ తరపున ఎస్సీ సోదరుల తరపున ఎస్టీ సోదరుల తరపున సుప్రీంకోర్టుకి
ఇటు ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. శ్రీనివాస్ రెడ్డి గారు, నార్మల్గా ఎన్నికల ముందు హామీలు ఇవ్వటం, ఆ తర్వాత మర్చిపోవడం సామాన్యంగా మనం చూస్తూ ఉంటాం. గత ప్రభుత్వం ఏం చేసిందో మనందరికీ కూడా తెలుసు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ మాటకి కట్టుబడి లక్షల కోట్ల రూపాయలకి మరి నేడు రైతులకి రుణమాఫీ చేసి రైతులకి వెన్నుదారునుగా నిలిచిందంటలో ఎటువంటి సందేహం లేదు. మరి దాదాపు 44 లక్షల మంది రైతులకి రైతు రుణమాఫీ చేయటువంటి మామూలు విషయం కాదు. మరి ఈ విషయాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నారు? ఆగస్టు ఎండింగ్ లోపు ఇది మొత్తం కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తత్వం చాలా తక్కువ మందికే తెలుసండి. ఆయన చాలా జిద్ది మనిషి. ఒక్కసారి హామీ ఇస్తే ఎంత కష్టమైన హామీని నెరవేర్చే తత్వం అది. ఒక చాలా మిలియన్స్ ఆఫ్ పీపుల్స్లో ఒకరికి, కోట్లాది మనుషుల్లో ఒకరికి ఆ మనస్తత్వం, అద్భుతమైనటువంటి మనస్తత్వం. ఆయన పేద ప్రజలకు నేను హామీ ఇచ్చిన దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకోవాలని రైతు రుణమాఫీని 31,000 కోట్లతోని దేశంలోనే మొట్టమొదటిసారిగా, గతంలో చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా చెయ్యని విధంగా ముఖ్యమంత్రి గారు 44 లక్షల రైతుల రుణమాఫీ 31,000 కోట్లతోని చేయడం, అది దేశ చరిత్రల్ని ఒక విప్లవాత్మకమైన నాంది. నా భూతో నా భవిష్యత్ అంటే గతంలో ఎవరు చేయలేరు, ఈ సాహసాన్ని చేయలేదు. భవిష్యత్తులో ఎప్పుడు చేస్తారో, ఏ ముఖ్యమంత్రి చేస్తారో తెలియదు. బట్ రేవంత్ రెడ్డి గారు రైతన్నల జీవితాల్లో వెలుగు ఏదైతే నింపుతున్నారో, ఇప్పటికే కేవలం 15 రోజులు కాలేదు, 18వ తారీఖు నాడు మొదటి విడత పడింది. ఈరోజు 31వ తారీఖు నాడు దాదాపు ఈ 12 రోజులలోనే 17 లక్షల రైతులవి 12,000 కోట్ల రుణాలు మాఫీ చేయడం జరిగింది. ఆగస్టు 15వ తారీఖు నాటికి 44 లక్షల రైతులకి 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ పూర్తి కాబోతా ఉన్నది. ఇది రేవంత్ రెడ్డి గారితో మాత్రమే సాధ్యం. ఇది ఎవరితో సాధ్యం కాదు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి తత్వము, ప్రజాసేవ పట్ల, రైతుల పట్ల రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి నిబద్ధతని, ఒక గొప్ప క్రమశిక్షణని, నిబద్ధతని, ఆయనకున్నటువంటి ఒక కమిట్మెంట్ని ఇది చూపుతా ఉంది. నిజంగా రైతన్నలందరి తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అట్లనే పల్లెటూర్లలో, మా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కానీ నేను ఏ పల్లెకు పోయినా కానీ రైతులలో ఒక్కటే వినిపిస్తూ ఉన్నది. మీ అందరికీ నేను గుర్తు చేయదలుచుకున్నా. గతంలో ఎప్పుడో ఒక దేవీలాల్ గారు 10,000 రూపాయల రుణం మాఫీ చేస్తే 10 ఏళ్ళు చెప్పుకున్నామన్నా మేము. అట్లనే దేశం మొత్తం మీద 70,000 కోట్ల రుణమాఫీ చేస్తే కనుక ఆనాడు మన్మోహన్ సింగ్ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 20 సంవత్సరాలు చెప్పుకున్నాం అదే విషయం. అప్పుడు మాకు అయిన రైతులలో అప్పుడు 2008లో 2009లో అయిన రుణమాఫీ కేవలం కొంతమందికి 30,000 అయింది, కొంతమందికి 40,000 అయింది. దీన్నే మేము 20 సంవత్సరాలు చెప్పుకున్నాం. మరి 2 లక్షల రుణమాఫీ అయితే కనుక వచ్చే 50 సంవత్సరాలు కూడా మేము చెప్పుకుంటామన్న రేవంత్ అన్న యొక్క మాకు రైతులకు చేసినటువంటి మేలు అని అందరూ కూడా చెప్పడం చాలా సంతోషం. ఇది రైతుల పట్ల కాంగ్రెస్, అసలు రైతులంటేనే, రైతుల సంక్షేమం అంటేనే కాంగ్రెస్ పార్టీ పేటెంట్. అది ఉచిత విద్యుత్ కానీ, కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ కానీ, ఏ విషయమైనా తీసుకోండి, కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల ఉన్నటువంటి నిబద్ధత చెక్కు చెదరనిది. సోనియా గాంధీ గారి, రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మన రేవంత్ రెడ్డి గారు రైతన్నల కళ నెరవేర్చిండ్రు. సాధ్యం కాదు, అసాధ్యం అనుకున్నటువంటి విషయాన్ని సుసాధ్యం చేసి చూపించిండ్రు. మాటల్లో కాదు, చేతల ముఖ్యమంత్రులు కూడా వస్తారని చూపించిండ్రు. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క విలక్షణమైనటువంటి ఒక గొప్ప డెడికేషన్కి ఇది ఒక మచ్చుతునకండి. కేసీఆర్ గారు, నార్మల్గా అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానివ్వండి ఏదైనా కూడా రేషన్ కార్డులు మంజూరు అనేది 10 ఏళ్ల పాటు చేయలేదు. ఇది చాలా దారుణమైన విషయం. అది గ్రహించిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రానున్న రోజుల్లో రేషన్ కార్డులు మంజూరు అయితే ఏంటి, హెల్త్ కార్డులు మంజూరు ప్రతి ప్రజల్లో ప్రతికి చాలామందికి కావాలని చెప్పి దానికి సంబంధించి కేబినెట్ నిర్ణయాలు తీసుకోవడం అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎంతో హర్షిస్తున్నారు. మరి ఈ కేబినెట్ నిర్ణయాల్ని రానున్న రోజుల్లో ఈ రేషన్ కార్డులు మంజూరు అయితే ఏంటి, హెల్త్ కార్డులు మంజూరు అయితే ఏంటి, రేవంత్ సర్కార్కు ఉన్న చిత్తశుద్ధిని బయటపెడుతున్నట్టులో సందేహం లేదు. మీరేమంటారు? రేవంత్ రెడ్డి గారి పరిపాలన దక్షత అంటే ఏబుల్ అడ్మినిస్ట్రేషన్, అంటే క్యాపబుల్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్. అంటే ఇప్పుడు పూర్వకాలంలో కొంతమంది రాజుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకుంటాం. అశోకుడి గురించో, శ్రీకృష్ణదేవరాయల గురించో, అక్బర్ ది గ్రేట్ అనో,
ఇట్లా మనం చంద్రగుప్తుని కాలంలో ఇవన్నీ మనం కొన్ని చెప్పుకుంటాం, ఇట్లాంటి రాజులు గొప్ప పరిపాలన అందించిన. చాలామంది తెలంగాణ ప్రజలు ఈ 7 నెలల సర్కారు 8 నెలల సర్కారు టైంలోనే రేవంత్ రెడ్డి గారి యొక్క ఒక గొప్ప అడ్మినిస్ట్రేషన్ పరిపాలన దక్షతని గుర్తించడం జరిగింది. దానికి మచ్చుతునక మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడూ మాటల మనిషి కాదు. ఉచిత బస్సు సౌకర్యం ప్రవేశపెడతా అన్నారు. దాదాపు 150 కోట్ల ఉచిత టికెట్లను అందించిన మహిళలందరికీ కూడా కేవలం 8 నెలల కాలంలోనే. ఇది సమర్థవంతంగా అమలవుతున్నది. రెండవది, మహిళలందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నాడు. వెంటనే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకం మొదలైంది. ఇది సమర్థవంతంగా కొనసాగుతుంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తుని అందిస్తా అన్నాడు. వెంటనే అది అమలైంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీము అద్భుతంగా సమర్థవంతంగా నడుపుతా ఉన్నారు. ఆ తర్వాత రైతులకు రుణమాఫీ చేస్తా అన్నారు. 44 లక్షల మంది రైతులకి 31,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తున్నారు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక నెల రోజుల కాలంలో. 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులకి. టంచనగా 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తున్నారు. మీరు చూస్తే గత 40 సంవత్సరాల కాలంలో 50 సంవత్సరాల కాలంలో మన రేవంత్ రెడ్డి గారితో సమకాలీన కాంటెంపరీ పాలిటిక్స్లో సమకాలీన రాజకీయాలలో ఇంత అద్భుతంగా పరిపాలనను వ్యవస్థను ఆకలింపు చేసుకొని దాన్ని అద్భుతంగా ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి ముఖ్యమంత్రులలో అగ్రశ్రేణిలో రేవంత్ రెడ్డి గారు ఉంటారు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఆయన అమలు చేస్తున్నటువంటి ఈ సంక్షేమ పథకాలే ప్రపంచానికి దేశానికి కూడా ఒక దిక్సూచిలాగా మారబోతా ఉన్నాయి. ఈజ్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్. నేను చెప్తా ఉన్నాను కదా, ఈ రేషన్ కార్డుల వ్యవస్థని కూడా టీఆర్ఎస్ కాలంలో, కేసీఆర్ కాలంలో, కేటీఆర్ కాలంలో గబ్బు పట్టించినటువంటి ఈ రేషన్ కార్డులని ఒక కొలిక్కి తీసుకొచ్చేటువంటి మహాయజ్ఞం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ప్రతి నిరుపేదకి రేషన్ కార్డు ఇవ్వాలి. ఒక ప్రత్యేకమైన రేషన్ కార్డు, ప్రత్యేకమైనటువంటి హెల్త్ కార్డు, ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు. ఈ రెండింటిని సపరేట్ చేయడమే రేవంత్ రెడ్డి అనే ఒక పరిపాలన దక్షత తెలుస్తుంది. ఎందుకంటే రేషన్ కార్డుతో ఆరోగ్యశ్రీని ముడిపెట్టదలుచుకోలేదు. రేషన్ కార్డు వ్యవస్థ సమాంతరంగా నడవాలా. అలాగే ప్రజలకు స్వచ్ఛమైనటువంటి మెడికేర్ అంటే ఆరోగ్యశ్రీ ఇతర వైద్య సదుపాయాలు అందాలన్నటువంటి ఉద్దేశంతో నిరుపేదకే కాదు మధ్య తరగతి ప్రజలకు కూడా ఈ ఆరోగ్య సదుపాయాలు అందాలన్నటువంటి మహోద్దేశంతో రేషన్ కార్డులని హెల్త్ కార్డులని సపరేట్గా అందజేస్తూ ఉన్నారు. దీనివల్ల లక్షలాది, నిజంగా చెప్పాలంటే 1 కోట్లాది నిరుపేద కుటుంబాలు దీంతో బాగుపడిపోతూ ఉన్నాయి. ఇది రేవంత్ రెడ్డి అన్న మార్కు పాలనకు ఒక గొప్ప ఉదాహరణ. ఈ రేషన్ కార్డుల వ్యవస్థని ప్రక్షాళన చేసి చూపించేటువంటి సత్తా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాత్రమే ఉన్నది. అలాగే స్కిల్ యూనివర్సిటీలను కూడా ప్రారంభిస్తున్నారు. స్కిల్ యూనివర్సిటీల ద్వారా తద్వారా ఎంతోమందికి ఉపాధి కలిగే అవకాశం కనబడుతుంది. రానున్న రోజుల్లో స్కిల్ యూనివర్సిటీని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? మీరు మళ్ళీ నేను రేవంత్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆయన పరిపాలన దక్షత ఒక నిదర్శనం చూడండి. ఆయన చెప్పినటువంటి ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ ఒక చిన్న చదువుకోని వ్యక్తి కూడా అర్థమవుతుంది. ఇంజనీరింగ్ చేసినటువంటి పిల్లలు 10,000 జీతాలకు ప్రయత్నం చేస్తూ ఉంటే 10,000 రూపాయల నెల జీతానికి ప్రయత్నం చేసినా కొంతమందికి రావట్లేదు. కానీ ఒక తాపీ మేస్త్రి ఎటువంటి చదవకుండానే నెలకు 50-60 వేలు పెట్టినా కూడా ఒక తాపీ మేస్త్రి దొరకట్లేదు. ఎందుకు ఈ అంతరం ఉన్నది? వీటి మధ్య ఎందుకు ఈ నైపుణ్యంలో ఎందుకు అంతరం ఉన్నది? మరి ఇంజనీరింగ్ విద్య ఏంటి, తాపీ మేస్త్రి విద్య ఏంటి? సో ఇది ఒక లేమ్యాన్ అంటే ఒక చిన్న సామాన్య ప్రజలకు అర్థమవుతున్నటువంటి విషయం. ఇది ఈ స్కిల్ యూనివర్సిటీ అనేది గేమ్ చేంజర్. అంటే ఆటను మార్చేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి స్కిల్ యూనివర్సిటీ. అలాగే ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఈరోజు 150 కోట్లతో ఈరోజు నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేటువంటి యూనివర్సిటీని ప్రారంభించడము, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది బీటెక్ గ్రాడ్యుయేట్లు కానీ డిగ్రీ చేసినటువంటి గ్రాడ్యుయేట్లు కానీ ఇంటర్మీడియట్తోనే ఆర్థిక పరిస్థితి బాగా లేకుండా 10th క్లాసు పాస్ కానీ ఫెయిల్ అయినటువంటి వాళ్ళకి కానీ ఒక నైపుణ్యాన్ని నేర్పించాలని, ఒక బైక్ మెకానిక్ కావచ్చు, కార్ మెకానిక్ కావచ్చు, ఒక ఏసీ మెకానిక్ కావచ్చు, ఒక ప్లంబర్ కావచ్చు, ఇవన్నిటి ఈ స్కిల్స్ని అభివృద్ధి చేయడం, నైపుణ్యపరచాలనేటువంటిది
చేతలలో చూపించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గతంలో అనేక ప్రయత్నాలు జరిగినా కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి గారు దాన్ని అధికారంలోకి వచ్చినటువంటి 7 నెలల కాలంలోనే స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయడము నిజంగా ఇదొక గొప్ప వరం. అండ్ నేను రేవంత్ రెడ్డి గారికి కూడా నేను వారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆదిలాబాద్లో కూడా ఈ స్కిల్ యూనివర్సిటీ యొక్క రీజనల్ సెంటర్ని లేదా ఒక ప్రధానమైనటువంటి బ్రాంచ్ని తప్పకుండా కేటాయించమని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు కూడా అదృష్టవశత్తు సానుకూలంగా స్పందించి వెనకబడ్డ ఆదిలాబాద్ జిల్లాకు స్కిల్ యూనివర్సిటీ యొక్క రీజనల్ సెంటర్ని శాంక్షన్ చేయడానికి చాలా సానుకూలంగా స్పందించిండ్రు. వారికి చాలా ధన్యవాదాలు. తప్పకుండా ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా వచ్చే ఎక్కువ కాలం కూడా పట్టదండి, వచ్చే 2-3 సంవత్సరాల్లోనే కొన్ని లక్షలాది మంది అత్యంత నైపుణ్యమైనటువంటి నైపుణ్యం నేర్చుకొని వాటిని ఇంప్లిమెంటేషన్లో పెట్టి అనేక రకాలైనటువంటి జాబుల్ని సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. ఈ స్కిల్ యూనివర్సిటీ యొక్క గొప్పదనం ఇంకోటండి, ఈ 30 రాష్ట్రాలలో తెలంగాణ ఈ స్కిల్ యూనివర్సిటీ రేవంత్ అన్న విజన్ సరిగ్గా అమలవుతుంటుంది. ఈ అమలవుతే గనక వచ్చే 5 సంవత్సరాల తర్వాత మీకు తెలంగాణ చదువుకున్నటువంటి విద్యార్థి, తక్కువ చదువుకున్న ఎక్కువ చదువుకున్న విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రంగాలలో ప్లంబర్లుగా, మెకానిక్లుగా, సాఫ్ట్వేర్ డెవలపర్స్గా, లేదంటే కనుక మెకానికల్ డెవలపర్స్గా అనేక రకాల విషయాల మీద గొప్ప నైపుణ్యాన్ని సాధించి దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం యొక్క కీర్తి పతాకాన్ని ఎగరవేసేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని రేవంత్ రెడ్డి సృష్టించడం జరిగింది. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరి ఎలా ఉండబోతుంది? నిజాం షుగర్ ఫ్యాక్టరీ మీకు ఇదొక రేవంత్ రెడ్డి గారు అంటే నేను ఏబుల్ అడ్మినిస్ట్రేటరు, ఒక పరిపాలనా అధ్యక్షుడు వారిని నేను ప్రతిసారి ఎందుకు అంటున్నా అంటే, ఉత్తర తెలంగాణ జిల్లాల రైతుల యొక్క వరప్రదాయిని ఎవరన్నా కాగున్నా నిజాం షుగర్ ఫ్యాక్టరీ. ఉత్తర తెలంగాణ జిల్లాలలో అనేక మంది చెరుకు పండించేటువంటి రైతులకు కూడా ఒక వరప్రదాయానికి ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ అనేక కారణాల వల్ల మూతపడింది. ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు వారికి కూడా కష్టమైనటువంటి పని, వారికి కూడా ఇప్పుడు కేసీఆర్ గారికి అయితే 10 సంవత్సరాలు కాలయాపన చేసి ఈ విషయం మీద చేత కాకుండా ఓన్లీ ప్రకటనలకే పరిమితమైనటువంటి వేరెవరికీ సాధ్యం కానటువంటి పని రేవంత్ రెడ్డి అన్న ఒక సంక్లిష్టమైనటువంటి పనిని ముందేసుకున్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ అని పునఃప్రారంభించాలని క్యాబినెట్లో ఈరోజు తీర్మానం చేయడము, మళ్ళీ రేవంత్ రెడ్డి అన్న అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతూనే ఉన్నది. ఇది రైతు రుణమాఫీ కావచ్చు, ఇటు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడం కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు. ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడం అనే నిర్ణయానికి నేను హ్యాట్స్ ఆఫ్ ముఖ్యమంత్రి గారికి, అలాగే ఆదిలాబాద్ జిల్లా ప్రజల తరపున, ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజల తరపున నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని తీసుకున్న నిర్ణయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సిసిఐ పునర్విభజన గురించి చెప్తారా సార్? ఇప్పుడు మా ఆదిలాబాద్లో సిసిఐని పునఃప్రారంభించాలా అంటే సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎంతో సానుకూలంగా చెప్పారు, సీను ఎట్టి పరిస్థితుల్లో సిమెంట్ ఫ్యాక్టరీ అనేది ఆదిలాబాద్ ప్రజల యొక్క హక్కు, తప్పకుండా దాన్ని సిసిఐని పునఃప్రారంభించడమో లేదంటే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో మరొక సిమెంట్ ఫ్యాక్టరీని ఆదిలాబాద్కు రప్పించడమో ముఖ్యమంత్రి గారు ఒక సానుకూలమైనటువంటి దృక్పథంతో ఉన్నారు. తప్పకుండా ఈ లాంగ్ పెండింగ్ అంటే సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ కూడా రేవంత్ రెడ్డి గారి హయాంలోనే ప్రారంభం అవుతుంది అన్నటువంటి పూర్తి నమ్మకం ఆదిలాబాద్ ప్రజలకు ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ ప్రజల పక్షపాతి, ఎక్కడ వెనుకబడిన ప్రజలు ఉంటే వాళ్ళని అభివృద్ధి చేయడము నాకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, అంటే నాకు ఒక చాలా ఇష్టమైనటువంటి అంశం అని రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా
ఆ కళ ఆదిలాబాద్ ప్రజల కళ నెరవేరుతున్నటువంటి నమ్మకం ఉంది. జాబ్ క్యాలెండర్ విషయంలో రానున్న రోజుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు సార్? జాబ్ క్యాలెండర్ ఇది ఒక అద్భుతమైన, నేను మళ్ళీ చెప్తాను, జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పడం జరిగింది ఎన్నికల ముందు. ఆ హామీని మా 7 నెలల కాలంలోనే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానిది. జాబ్ క్యాలెండర్ను పటిష్టంగా అమలు చేస్తాము అని క్యాబినెట్లో దానికి ఆమోదముద్ర వేసి రేపు అసెంబ్లీలో చర్చ పెట్టడము, లక్షలాది మంది నిరుద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలకి, బాగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకుంటున్నటువంటి విద్యార్థులకు ఒక గొప్ప వరప్రదాయిని. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని నిరుద్యోగులు, రైతులు, ప్రతి వర్గాలు కూడా, అన్ని వర్గాలు కూడా, సబ్బండ వర్గాలు కూడా గుర్తిస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మాకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తుందని కొంతమంది మాకు మహిళలందరూ 500కే సిలిండర్ ఇస్తున్నారని, కొంతమంది రైతులందరూ అయితే 31,000 రుణాలు మాఫీ చేసిండ్రని, ఇప్పుడు నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ అని, ఇవన్నీ రకాల అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ అంటే పరిపాలన దక్షత చేయడం రేవంత్ రెడ్డి గారి సర్కార్కే సాధ్యమైంది. ఇట్లాంటి నిర్ణయాలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారిని సుదీర్ఘకాలం తెలంగాణకి ముఖ్యమంత్రిగా ఉంచడానికి, ఈ 5 సంవత్సరాలే కాకుండా మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి గారికి తప్పకుండా ముఖ్యమంత్రిగా కొనసాగేటువంటి అవకాశాన్ని తెలంగాణ ప్రజలు ఇస్తారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు అన్ని పోల్స్లో కూడా చాలా టాప్ రేటింగ్గా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులలో నంబర్ 1 ప్రజాదరణ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. తప్పకుండా ఇది కంటిన్యూ అవుతుంది. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని ప్రజలు ఆదరిస్తారు. సార్, చివరిగా కంది శ్రీనివాస్ రెడ్డి గారు, అసలు నేను అంటే పర్సనల్గా మిమ్మల్ని అడుగుతున్నాను, అన్యదా భావించకండి. ఎందుకు మీకు ఆదిలాబాద్ ప్రజలంటే అంత ప్రేమ మీకు? ఎందుకంటే స్వల్ప ఓట్ల మెజారిటీతో మీరు ఓటమి పాలైనప్పటికీ అనునిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజలకి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ మీరు ముందుకెళ్తూ ఉంటారు. నేను కూడా పర్సనల్గా నేను ఆదిలాబాద్ వచ్చినప్పుడు కూడా నేను చూడటం జరిగింది. ఎప్పుడు కూడా వాళ్ళకి అన్నదానమనో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఎందుకు మీకు ఇంత ప్రేమ? ఒకటే అండి, ఆదిలాబాద్ ప్రాంతంలో నేను, మా తండ్రి గారు, మా తాత ముత్తలు అందరూ కూడా ఆదిలాబాద్ మట్టిలో పుట్టినాం. ఆ ప్రాంతం అత్యంత వెనుకబడ్డ ప్రాంతం, ప్రజలు కష్టజీవులు. ఆదిలాబాద్ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం అనడం కంటే వెనుకబడేబడ్డ ప్రాంతం అనడం ఒక నిజంగా కరెక్ట్ వర్డ్ దానికి. ఆదిలాబాద్ ప్రాంతం అన్న దాన్ని ఇంత చదువుకొని ఇంత మంచి స్థాయికి వచ్చినాము, మేము ఇంకా సంపాదించుకున్నది చాలు, ప్రజల సేవ చేయాలన్నటువంటి ఒక గొప్ప సానుకూల దృక్పథంతో, ఒక పాజిటివ్ పాలిటిక్స్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో నేను రాజకీయాల్లో ప్రవేశించడం జరిగింది. ఆదిలాబాద్ ప్రజలు నన్ను హక్కున చేర్చుకున్నారు. సరే, అనేక కారణాల వల్ల వారు నన్ను గెలిపియాలని ఉన్నా కూడా అనేక కారణాల వల్ల నేను ఓడిపోయి ఉండవచ్చు, ఓట్ల చీలిక వల్ల కానీ మరో విషయంలో కానీ మళ్ళీ అసెంబ్లీలో 50,000 ఓట్లు ఇచ్చినటువంటి ఆదిలాబాద్ ప్రజలు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లో 77,000 ఓట్లు, అంటే ఆదిలాబాద్ పార్లమెంట్లో అత్యధికంగా మా నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థికి ఓట్లు రావడం జరిగింది. సో 77,000 ఓట్లను అందించిండ్రు. సో ఆదిలాబాద్ ప్రజలకి నేను ఎప్పటికీ కూడా నాకు వాళ్ళతో విడదీయలేని అనుబంధం ఉన్నది. వారితో నా ప్రయాణము. ఆదిలాబాద్ సర్వతోముఖాభివృద్ధికి అన్ని రంగాలలో ఆదిలాబాద్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయాలన్నటువంటి ఒక గొప్ప లక్ష్యంతో నేను రాజకీయాలకు రావడం జరిగింది. నా కార్యక్షేత్రం కానీ నేను ఏ పని చేసినా కూడా మంచి పని అన్నీ కూడా ఆదిలాబాద్ ప్రజలకే మొట్టమొదటగా నేను చేయాలన్నటువంటి ఒక గొప్ప దృఢ సంకల్పంతో నేను రాజకీయాలకు రావడం జరిగింది. సో ఈ సేవ ఇలాగే కొనసాగుతుందని ప్రజలందరి ఆశీర్వాదంతో నేను చక్కగా చేస్తా ఉన్నాను. అది మనకి తెలిసినట్టు రాజు ఎక్కడున్నా రాజు అన్నట్టు, ప్రజల మనసు గెలుచుకున్న వాళ్ళే రాజు అన్నట్టు, అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజల మనసును గెలుచుకున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఈ రోజున రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో
మీరు ఆదిలాబాద్ని ముందుకు తీసుకువెళ్తున్న తీరు, ఆదిలాబాద్ ప్రజల యొక్క సంక్షేమం కోసం మీరు పాటుపడుతున్న తీరు మరి అందరికీ కూడా దిక్సూచిగా ఉంటుందని కూడా మేమందరం కూడా ఆశిస్తున్నాం సార్. ధన్యవాదాలండి మీరు స్టూడియోకి వచ్చినందుకు శ్రీనివాసరెడ్డి గారు. థ్యాంక్ యూ. ఇది వాటి స్పెషల్ ప్రోగ్రామ్. కంది శ్రీనివాసరెడ్డి గారు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్. ఈయన చేస్తున్న కార్యక్రమాలందరూ కూడా మనందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు క్యాబినెట్లో తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజాక్షేమం కోసం ఉంటూ ఉన్నాయి. యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క చలని చూపుతో ముందుకు సాగుతుందని, రాబోయే రోజుల్లో కూడా ప్రజల కష్టాల్లో నష్టాల్లో మేము ఎప్పుడూ కూడా తోడు ఉంటామని చెప్తున్నారు కంది శ్రీనివాసరెడ్డి గారు. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.